ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ విధముగా దేవుని ప్రజలు కూడుకునే గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లైవ్ వీక్షిస్తున్న మీరు బాగున్నారని నేను ఎంతో విశ్వసిస్తా ఉన్నాను. చూడండి, ఈ కొన్ని లక్షల మంది తమ యాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపలో మనందరిని భద్రపరిచి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి ఎంతో మనం రుణస్థులమై ఉన్నాం. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ సమయమున మన ఉదయకాల సమయం ముందు ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందుగా దేవుని యొక్క లేఖన భాగాల్లో చూసుకుని కొన్ని మాటలు మనము చదువుకొని ఉందాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 118వ అధ్యాయము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24-25 వచనాలు మనం మార్చి చదువుకొని ఉందాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24-25 వచనాలు మనం మార్చి చదువుకొని ఉందాం. చూడండి, ఇక్కడ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ప్రభువు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగా చిన్న ప్రార్థన మనం చేసుకుని ఉందాం. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి వందనాలు. తండ్రి, గత మార్చి నెల 22వ ఆదివారం నుంచి ఇప్పటి వరకు కూడా మీ ప్రజలుగా కూడుకొని ఉండలేకపోయినా, అయితే ఈ 50వ దినం, ఈ దినం 50వ దినం మరలా తండ్రి మేము ఇలాగా వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా మీ సమాజంలో కనబడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. తండ్రి, మీ కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మాకు ఇచ్చిన ఈ మంచి ఆరోగ్యాన్ని బట్టి, దేవా జీవాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్న మేము ఉత్సహించి మీ సన్నిధిలో సంతోషించే సమయం దీవెనకరంగా మార్చండి. మీ కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి దేవా మా మధ్యన మీరు మీ మహిమను, మీ వాక్యాన్ని, మీ తేజస్సును కుమ్మరించండి. మీ ప్రజలైన వారి మధ్య నిలబడుతూ నేను సంపూర్తిగా అప్పగించుకుంటున్నాను. దయతో నన్ను కనికరించండి, కృప చూపించండి. మా అందరితో మీరు మాట్లాడండి. నిష్ప్రేమ దాసును ఒప్పుకుంచు. దేవా, కరెంటు పోయింది, అది కూడా చుట్టూ సహాయపడమని ప్రార్థిస్తూ మీ నోటున్న మాట నోట ఉంచమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. దేవుని యొక్క నామము ఎంతో ఘనమైనది. దేవుని యొక్క నామము ఎంతో శక్తి గలది. దేవుని నామం ఎంతో ప్రభావము కలది. ఈ ఉదయకాల సమయమున దేవుణ్ణి మనం ఆరాధించటానికి, దేవుని మనం గణపరచటానికి మనం ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. కాబట్టి చూడండి, ఈ యొక్క 49 దినాలు మనము దేవుని సమాజంలో మనం చేరి రాల. అయితే 24వ వచనం చూడండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయమున మీ దృష్టిని, మీ గమనాన్ని వచ్చి నిలపాలని కోరుతూ ఉన్నాను. ఈ 49 దినాలు, ఇది 50వ దినం. ఈ యొక్క 50వ దినము ఇంత త్వరగా లాక్డౌన్ తీస్తారని అనుకోలే మనం. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇక్కడ కూడి వచ్చాం. ఈ దినము ఏ దినమంట? యెహోవా ఏర్పాటు చేసిన దినం. కొన్ని దినాలు ఉన్నాయి, ఆ దినాలు దేవుడు ఏర్పాటు చేసిన దినం. దేవుడు ఏది ఏర్పాటు చేశాడు, అందుకని ఏమన్నాడంటే దీని యందు మనం ఏం చేయాలంట? ఉత్సహించి సంతోషించాలి అంట. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని మనం క్లుప్తముగా కొంచెం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఆదికాండములోనికి రండి, 2వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి.
కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆస్వాదించి పరిశుద్ధ పరచెను. జాగ్రత్త మాట గమనించాలని కోరుతున్నాను. ప్రభువునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ మనము చూసాము ఆది కీర్తన గ్రంథము 118 అధ్యాయంలో చూస్తే అక్కడ కీర్తనకాడు అంటాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించదాం. అన్ని దినాలు ఉన్నాయి, కానీ దేవుడి ఏర్పాటు చేసిన దినం ఉంది. ఆ దినం ఏమన్నాడంటే ఇక్కడ ఆది కాండము 2వ అధ్యాయంలో అంటాడు, ఈ 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఏం చేశాడంట? ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. జాగ్రత్తగా ఈ మాట మీరు గమనించాలని కోరుతున్నాను. కాబట్టి ఈ యొక్క దినాన్న, ప్రభువు దినాన్న 2 ఉన్నాయి. ఒకటి ఏంటి? ఆశీర్వాదం ఉంది. రెండవది ఏముంది? పరిశుద్ధత ఉంది. ఎందుకు దేవుడు 7వ దినాన్ని ఆశీర్వదించాడు అంటే రండి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడను రప్పించని జ్ఞాపకము చేసుకునము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఏమండి, ఎందుకు ప్రభువు దినం, దేవుని దినం, ఈ ఆదివారం మనం ఆచరించాలి అని బైబిల్ చెప్తుంటే, ఇక్కడ దేవుడు అక్కడ ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూసాం 3వ వచనంలో ఆ 7వ దినాన్ని ఏం చేశాడంటే ఆయన ఆశీర్వదించాడు అంటాడు, పరిశుద్ధ పరిచాడు అన్నాడు. కాబట్టి ఎందుకు విశ్రాంతి దినం ఆచరించాలి అని బైబిల్ చెప్పింది అంటే, ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు బైబిల్ ప్రకారంగా విశ్రాంతి దినం ఇప్పుడు శనివారం. అయితే ఈ ప్రభువు మన పక్షంగా లేచాడు కాబట్టి మనకు ప్రభు దినం ఏమైంది? ఇప్పుడు ఆదివారం ప్రభు దినం మనకి. అయితే ఎందుకు మనం ప్రభు దినాన్ని మనం చేయాలి? ఎందుకు దేవుని మందిరానికి మనం రావాలి? ఎందుకు దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి అంటే ఇక్కడ అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మనం చూసాం. ఇక్కడ 15వ వచనం అంటాడు, నువ్వు ఐగుప్తు దేశమందు ఏమై ఉన్నావు? దాసుడు అయి ఉన్నావు. చూడండి, జాగ్రత్త మీరు గమనించండి. ఇశ్రాయేలు ప్రజలకును మనకు దేవుడు చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నారు, ఫరో బానిసత్వంలో వారు ఉన్నారు. కాబట్టి ఐగుప్తు అనేది పాపము, లోకానికి గుర్తు. కాబట్టి అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే ఐగుప్తులో ఎలా ఉన్నారంట? బానిసలుగా వారు ఉన్నారు, దాసులుగా వారు ఉన్నారు. మరి మనము ఈ లోకములో ఉన్న పాపములకు ఏమైపోయాం? మనం దాసులం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు కదా, పాపము చేయ ప్రతివాడు ఏంటంట? పాపమునకు దాసుడు. కాబట్టి మనం పాపంలో ఉన్నాం, పాప దాసత్వంలో మనం ఉన్నాం. కాబట్టి పాప దాసత్వంలో నుంచి మనం విడిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషే అహరోనును ఎలాగైతే పంపాడో, మిర్యామును ఎలాగైతే పంపాడో, మనల్ని విడిపించడానికి దేవుడు ఏ దేవదూతను, ఏ ప్రవక్తలు పంపలేదు. కానీ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే మానవ రూపములో ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన కారణాన్న యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మనకు పాప క్షమాపణ తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మనకు విమోచన తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు రక్తము మనకు విడుదల తీసుకుని వచ్చింది. లోకములో నుంచి, పాపములో నుంచి, శత్రువు యొక్క కబంధస్థాల నుంచి ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని బయటకు తీసుకుని వచ్చారు. కాబట్టి ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే, ఒకప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళు. అక్కడ ఏముండేది? మీకు బానిసత్వం ఉండేది, దాసులుగా ఉండేవాళ్ళు మీరు. అక్కడ మీకు ఏం విశ్రాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, సుఖం ఉండేది కాదు, సౌఖ్యం ఉండేది కాదు, కానీ హాలిడేస్ ఉండేవి కావు. వాళ్ళు ప్రతిరోజు ఏం చేయాలి? పని చేస్తేనే వారు ఉండాలి. అయితే నేను బయలు తీసుకుని వచ్చాను. ఎందుకు తీసుకుని వచ్చానంటే, ఆ రోజు మీరు కష్టపడవచ్చు, 7వ రోజున మీరు విశ్రాంతి దినం, ఆ 7వ దినాన్ని మీరు నా సన్నిధిలో కనబడాలి. ఎందుకు? ఐగుప్తులోంచి బయట తీసుకుని వచ్చిన కారణాన. మరి మనము ప్రభు దినాన్ని ఎందుకు కనబడాలంటే, లోకమనే పాపములో, శత్రువు యొక్క దాసత్వంలో నుంచి మనం విడిపించడానికి. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయంలో అంటాడు,
మనము శత్రువుల చేతి నుంచి ఏం చేయబడ్డామంట? విడిపింపబడి మనం నిర్భయములుగాను పరిశుద్ధముగా నీతిగాను సేవించుటకు ఆయన మనకేమిచ్చాడు? గొప్ప రక్షణ ఇచ్చాడు. గొప్ప రక్షణ ఇచ్చినందునకై మనం ఏం చేయాలి? గొప్ప రక్షణ ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ యొక్క యెహోవా ఏర్పాటు చేసిన దినం ఇది. ఏ దినము? యెహోవా ఏర్పాటు చేసిన దినం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉత్సహించి సంతోషించాలి. చూసిరా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ దినమున సమాజముగా మనం దేవుని ఇంటికి వచ్చాం. కాబట్టి ఇన్ని దినాలు మనం ఈ 49 రోజులు మనము కూడి రాలా, సమాజంగా కూడి ఆరాధించలేకపోయాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుని విశ్రాంతి దినమును ఆచరించాలంట, ప్రభు దినాన్ని ఆచరించాలి. అందుకని ఎలాగ ఆచరించాలి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. ఎందుకు మనం ఆచరించాలి? ఇప్పుడు ఇశ్రాయేలు ఎందుకు ఆచరించాలి? ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయట దాసులుగా ఉన్న వారిని బయట తీసుకుని వచ్చి స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపం అనే దాసత్వంలో ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో నుండి మళ్ళీ ఏం చేశాడు? ప్రత్యేకించబడ్డాడు. ఐగుప్తుకి మోషే వెళ్ళాడు, లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. మోషే గొర్రెపిల్ల రక్తము చేత వాళ్ళు బయట తీసుకుని వచ్చాడు. అయితే మన గొర్రెపిల్ల రక్తము కాదు, ఇంకా విలువైన, అందుకే అంటాడు పేతురు అంటాడు, ఎలాంటి రక్తం అంట? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. చూసిరా, ఎంతో వెలకు ప్రోక్షించబడిన రక్తం. ఆ రక్తం మన కొరకు ఏం చేయబడింది? కార్చబడింది. అయితే ఈ ప్రభు దినాన్ని మనం ఎలాగ ఆచరించాలి? రండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం. 58వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇక్కడ నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండినేడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించినలా నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకై ఉండినేడలా నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఏం చేస్తానంట? ఎక్కించదను. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే దేవుని ఆ దినము యెహోవా ఏర్పాటు చేసే దినం 2 ఉన్నాయి. ఒకటి పరిశుద్ధత ఉంది, రెండవది ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఎందుకు విశ్రాంతి దినాన్ని, ప్రభు దినాన్ని మనం ఆచరించాలి? ఎందుకు దేవుని ఇంటికి మనం రావాలి? అందుకే కొరహ కుమారులు కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకు అన్నారు ఆ మాట? ఏమన్నారు? నీ ఇంట ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారములతో ఉండటం నాకు ఇష్టము అన్నారు. ఎందుకంటే ప్రభువు దినమున దేవుని యొక్క ఇంటిలో 2 ఉన్నాయి. ఒకటి ఆశీర్వాదము, రెండవది పరిశుద్ధత. ఎందుకు మనం విశ్రాంతి ప్రభు దినాన్ని ఆచరించాలి అంటే బైబిల్ చెప్తుంది మనము లోకములో నుండి ఏం చేయబడ్డామంట? ప్రత్యేకించబడ్డాం. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. అయితే ఇప్పుడు దాన్ని ఎలాగ ఆచరించాలి? ఇక్కడ అంటున్నాడు, వ్యాపారము చేయకుండా. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు. రెండవది ఏం చేయాలంట? ప్రతిష్ఠ దినమని ఊరకుండాలంట. విశ్రాంతి దినమున మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదని అనుకుని దాన్ని ఏం చేయాలంట? ఘనముగా ఆచరించాలి. ప్రభువు దినాన్ని ఘనముగా ఆచరించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు దేవుని ఇంటికి మనం వెళుతూ ఉంటాం, కానీ ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని ఇంటికి మనం వస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యం మనం విని మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దాన్ని ఘనముగా ఆచరించాలంట. ఎలాగండి? ఘనముగా ఆచరించాలి. ఘనం, ఆయన ఘనుడు, అందుకే ఆయన మహాగణుడు అంట ఆయన. మరి దేవుని ఇల్లు ఘనమైంది, దేవుని నామం ఘనమైంది, దేవుని సన్నిధి కూడా ఘనమైంది, దేవుడు ఏర్పాటు చేసిన దినం కూడా ఘనమైంది. ఈ ఘనమైన దినాన్ని మనం ఏం చేయకూడదు అంటే వ్యాపారం చేయకూడదు. చూడండి, దాని తర్వాత ఇలా చేస్తే 14వ వచనం అంటాడు, ఏం చెప్పాడు? నువ్వు యెహోవా యందు ఆనందించాలంట. ఆనందించాలి. దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆనందించాలి. అందుకే చదువుకుని వెళ్ళిపోండి అని చెప్పలా బైబిలు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక, అపహాసములు కూర్చుని చోట ఏం చేయదు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, దేవుని సన్నిధిని ఏం చేయాలి, మనం ఆనందించాలి, సంతోషించాలి. అవును అయ్యా, ఒకప్పుడు నేను లోకమనే దాసత్వంలో ఉన్నా, నాకు అప్పుడు ఏ సెలవు దినాలు లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బయట తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మనల్ని కూర్చుండబెట్టి దేవుని మనం ఏం చేయమన్నాడు, ఇప్పుడు ఆనందించండి రా అన్నాడు. అందుకే నెహెమ్యా కూడా అదే మాట చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు 10వ అధ్యాయములో. అప్పుడు నెహెమ్యా అన్నాడు, యెహోవా యందు ఆనందించటం వలన మీరేం పొందుతారు, బలమును పొందుతారు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలో, దేవుని వాక్యాల్లో, దేవుని యొక్క దినాన్ని మనం ఆచరించడం ద్వారా, ఆచరణలో పెట్టడం ద్వారా. ఆచారం వేరు, ఆచరణ వేరు. అనేక మంది క్రైస్తవులు ఆచార క్రైస్తవులుగా ఉంటారు. ఆచార క్రైస్తవులు ఆనందించలేరు, కానీ ఆచరణ గల క్రైస్తవులే దేవుని సన్నిధిని ఏం చేస్తారంట, ఆనందిస్తారు. అందుకే చూడండి, మళ్ళీ అన్నాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం అంటాడు చూడండి. ఇంక 2 మాటలు చూసి నేను ముగిస్తా, మనం ఆరాధన వెళ్ళబోయే ముందుగా. చూడండి 66, 23 వచ్చింది. ప్రతి అమావాస్య దినములను, ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధి మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదారంట. దేనికి రావాలి దేవుని ఇంటికి? దేనికి రావాలి? విశ్రాంతి దినాన్ని, ప్రభు దినాన్ని ఎందుకు రావాలి మనం? ఏమన్నాడండి ఇక్కడ? నా సన్నిధిని మ్రొక్కుటకై, దేవుని సన్నిధిని మొక్కుట. ఇంకా అర్థం అవ్వాలంటే యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి, 46వ అధ్యాయము. మనం ఇంకా బాగా అర్థం అవ్వాలి. ఇక్కడ మ్రొక్కుటం రాశాడు, కానీ యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయంలో ఏమన్నాడంటే అక్కడ చక్కని మాట రాశాడు. 46వ అధ్యాయము 3వ వచనం చూడండి. మరియు విశ్రాంతి దినముల్లోను అమావాస్యలోను దేశజనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఏంటంట? దేవునికి ఏం చేయాలంట? ఆరాధన చేయవలెను. ఏం చేయాలి? ఆరాధన చేయవలెను. చూసారా? కాబట్టి అందుకని ఎవరైతే దేవుని విశ్రాంతి దినం అనగా ప్రభు దినం, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన దినం, పాపాన్ని, లోకాన్ని, మరణాన్ని జయించి తిరిగి లేచిన దినాన్న ఎవరైతే వ్యక్తిగతంగా, కుటుంబం, సంఘంగా సమకూర్చబడి ఆరాధిస్తారో వారికి ఏం చెప్పబడిందండి? 2 విషయాలు రాబడ్డాయి. ఒకటి, దాన్ని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. రెండవది, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, విశ్రాంతి దినమున దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. ఆ యొక్క ఉద్దేశం, విశ్రాంతి దినం అనేది ఉద్దేశం ఏంటి? దేవుని ఆరాధించటం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు స్పష్టంగా చెప్పాడు, ఒకప్పుడు మీరు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వంలో మీరున్నారు, మీరు మోతగంపులు మోస్తూ వచ్చారు, ఫరో కఠినమైన బానిసత్వం కింద మీరు ఉన్నారు. అలాంటి మిమ్ములను గొర్రెపిల్ల రక్తము చేత ఏం చేశాను? బయటికి తీసుకుని వచ్చా. ఎర్ర సముద్రం ఏం చేయబడింది? పాయలైపోయింది. అలాంటి అద్భుతాలు చేసి నేను తీసుకుని వచ్చా. ఇప్పుడు ఈ విశ్రాంతి దినమును మీరేం చేయాలంట? మీరు ఊరకన ఉండి, ఇక్కడ అంటున్నాడు దేవుని ఏం చేయండి? ఆరాధించవలెను. ఏం చెప్పమన్నాడు చూడండి ఇక్కడ మాట. విశ్రాంతి దినముల్లోనూ అమావాస్య దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకి ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. ఇప్పుడు విశ్రాంతి దినాల గురించి యేసయ్య ఏం చెప్పాడు? కొత్త నిబంధనలోనికి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యేసుప్రభు తన శిష్యులతో వెళుతూ ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే 8వ వచనం, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమైనాడంట? ప్రభువై ఉన్నాడంట. ప్రభువై ఉన్నాడు. మనుషుని కొరకు విశ్రాంతి దినము నియమింపబడింది, కానీ విశ్రాంతి దినం కొరకు మనుషుడు నియమింపబడలేదు. అందుకనే ఇక్కడ వారు ఆచార క్రైస్తవులుగా, ఆచార భక్తులుగా వారు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినానికి ఏమైనాడు అన్నాడు? ప్రభువై ఉన్నాడు. అంటే విశ్రాంతి దినానికంటే ప్రభువు గొప్పవాడు. విశ్రాంతి దినానికంటే
ప్రభువు గొప్పవాడు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడంటే ఆ దినాల్లో సొలొమోను కంటే ముందు వెనకున్న జ్ఞానవంతుడు ఎవరు కూడా లేడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. కాబట్టి ప్రియమైన నా సోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినాన మనం ఏం చేయాలంట? ఉత్సహించి సంతోషించాలి. ఎందుకు? ప్రభు దినాన్న మనల్ని తీసుకుని వచ్చాడు. ప్రభు దినములోనే తీసుకుని వచ్చాడు. ఒకప్పుడు బానిసత్వంలో మనం ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు లోకంలో మనం ఉన్నాం, ఒకప్పుడు పాప లోకంలో మనం బ్రతుకుతున్నటువంటి మనలను, దాసత్వంలోని మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన రక్తాన్ని కార్చి యేసు ప్రభువారు మనకు విడుదల విమోచనం అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ఆ విశ్రాంతి దినమున ఇశ్రాయేలు ప్రజలు మందిరం దగ్గర తలుపు దగ్గర ఉండి ఎలాగైతే ఆరాధన చేయాలో, ఇప్పుడు మన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని శరీరము తెర చీల్చబడటం ద్వారా పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము రెండు ఏకమైపోయడం ద్వారా మనము సమృద్ధి అయిన ప్రవేశము, ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన బట్టి మనము ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇశ్రాయేలు ప్రజలు ద్వారం తలుపు దగ్గర ఉన్నారు, కానీ మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధిలోనికి మనం వచ్చేసాం. అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే అక్కడితో ఆగిపోక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అక్కడ శాస్త్రులు పరిచయులు ఒక నేరం మోపారు యేసయ్య మీద. అయ్యా, విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, మీ వాళ్ళు ఏం చేస్తారు? మీ యొక్క శిష్యులు విశ్రాంతిని ఆచరించకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఎవరు తీసుకుని వచ్చాడు? దావీదుని తీసుకుని వచ్చాడు. దావీదు యాజకుడు కాదు. యాజకుడు తినే రొట్టెలు ఎవరు తిన్నారు? దావీదు గారు తిన్నారు. అది నచ్చింది ప్రజలకి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన దినాల్లో వీళ్ళకి నచ్చలా. అందుకే ఇలాగ అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అయ్యా, యాజకులు తినే రొట్టె ఎవరు తిన్నారు? దావీదు తిన్నాడు. మరి ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, 6వ వచనం, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీతో చెప్పుచున్నా. దేవాలయం దేనికి? దేవునికి. కానీ దేవుణ్ణే వారి పక్కన పెట్టి దేవాలయాన్ని కనపరుస్తున్నారు, స్థలాన్ని కనపరుస్తున్నారు. దేవుడు అన్నవరే బాబు, మీరు స్థలాన్ని కాదురా కనపరిచేది, దేవుని మందిరాన్ని కాదురా. ఏం కనపరచాలి? దేవుని మందిరం ఉన్న దేవుని కనపరచండి రా అన్నారు. వీళ్ళు దాన్ని మర్చిపోయారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు చూడండి, 7వ వచనం, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరలేదని వాక్యభావం మీకు తెలుసుంటే ఏమంటారు? నిర్దోషులను దోషులని తీర్పు తీర్చక పోవుదురు అని చెప్పి 8వ వచనం అంటున్నాడు. కాగా మనుష్య కుమారుడు ఏమైనాడు? విశ్రాంతి దినానికి ఏమైనంట? ప్రభువు అయి ఉన్నాడు. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఆయన ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళాడంట. అక్కడ ఎవరున్నారు? ఓచ చేయగలవాడు ఉన్నాడు. అదే దినము విశ్రాంతి దినమే. వారు ఆయన మీద నేరం మోపాలని ఆయన అడిగారంట. వారు ఆయన అడిగారంట, అయ్యా, విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడం న్యాయమా అని అడిగారంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? 11వ వచనం, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినము గుంటలో పడినేలా దాన్ని పట్టుకుని పైకి తీయడా? ఈరోజు విశ్రాంతి దినం అని చెప్పి గుంటలో ఏం పడిపోయింది? గొర్రె పడిపోయింది అనుకుందాం. అయ్యా, రేపు ఈరోజు వదిలి అయ్యా ఇది విశ్రాంతి దినము ఏమండి మనం చెప్తామండి అలాగా, ఇది మన విశ్రాంతి దినం అమ్మ గొర్రె, నువ్వు ఉదయం ఉండు, సాయంకాలం ఉండు, సాయంకాలం రాత్రికి ఉండు, పొద్దున వచ్చి నేను తీస్తానమ్మా అనుకున్నాను. పొద్దున వచ్చేటప్పటికి ఏముంటుంది? అక్కడ గొర్రె చచ్చిపోయి ఉంటాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటండి? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. చూడండి, మనుషుని దృష్టిలో అన్ని శ్రేష్టమైన మనుషుడు శ్రేష్టమైన వాడు కాదు, కానీ దేవుని దృష్టిలో అన్నిటికంటే మనుషుడు శ్రేష్ఠుడు. అందుకే ఆ శ్రేష్ఠుడైన మానవుని కొరకు శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు విశ్రాంతి దినానానికి ఏమైనాడంట? ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి ఒక్క మాట చూసి మనం ఆరాధనకు వెళ్ళిపోదాం. ప్రభు అంటే ఏంటి? సర్వాధికారి. రండి, తిమోతి పత్రికలోనికి రండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు? 15వ వచనం,
శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువై ఉన్నాడు. ఏమైనాడంటే ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించినట్లుగా ప్రభు అట్టి ఆరాధన ఆత్మతో మనందరినీ నింపునుగాక. ఇప్పుడు మనం లేచి ఒక పాట పాడుదాం. పాట పాడిన తరువాత మనం దేవుణ్ణి ఆరాధిస్తాం.